అది అమాయక మాటలు అనిపించింది. అంత పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నదాన్ని, బట్ అమాయకంగానే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుకోకండి గద్దర్ అనమాట, కానీ గద్దర్ ఆయన యుగ పురుషుడు, చరిత్రకారుడు, చరిత్ర తాను సృష్టించుకొని పోయినవాడు. ఆయన ఎవరిని కొండెక్కియలేరు, కొండదించలేరు. హి మేడ్ హిస్ ఓన్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. సో నోబడీ కెన్ డిలీట్ ఇట్. అది డిలీట్ చేయాలనుకున్న వాళ్ళే డిలీట్ అయిపోతారు అని విజ్ఞత తెలియదు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ఎవరు మాట పెట్టాలి, ఎవరు మాట ఉండాలి, ఎవరిని బొంద పెట్టాలని ప్రజలకు బాగా తెలుసు. రానున్న ఎలక్షన్స్ లో, రానున్న టైంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎప్పటికీ ఇవ్వం అని కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఇచ్చేదేముంది? ఆయన ఇవ్వడం అనే కాదు, అసలు గద్దర్ అన్న బతుకునే తీసుకోనేలేదు. ఆయననే తిరస్కరించాడు. నేను అవార్డ్స్ రివార్డ్స్ కోసం పని చేయలేదు, ప్రజల కోసం పని చేస్తున్నా. ఆయనను గుర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తప్పన పడుతుందంటే గద్దర్ గారిని గుర్తిస్తే ప్రజలను గుర్తించినట్టు. గద్దర్ గారిని తెలంగాణ కోసం పాటలు రాసి జీవిత అంకితం చేసిన మేధావులను గుర్తిస్తే ప్రజలు గుర్తిస్తారని ఒక పాజిటివ్ కార్నర్లో పోతున్నారు. కానీ హూ వాంట్ యువర్ అవార్డ్? The biggest awards is called as Praja Yuddha Nauka, People's Poet, Praja Kavi, ప్రజా భారతి అని ప్రజలే వాళ్ళు అవార్డు ఇచ్చుకున్నారు. ప్రజా గుండెలో ఉన్నారు. మీరెంత, మీ అవార్డులు ఎంత? అంటే ఇంకొక చర్చ, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వర్షన్ ఏం చెప్తుందంటే, గద్దర్ పేరు పెట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని టార్గెట్ చేస్తున్నాడు బండి సంజయ్. డైరెక్ట్గా చెప్తున్నా, ఈటెల రాజేందర్ని టార్గెట్ చేయడం కోసం గద్దర్ పేరును వాడుకున్నారు, మీ పార్టీ తిరస్కరిస్తోంది. అంటే ఏంటి, మీ పార్టీలో కూడా ద్వంద్వ వైఖరి కనబడుతోంది? అంతే, ఇక్కడ ద్వంద్వ వైఖరి ఏం లేదు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. అక్కడ ఈటెల రాజేందర్ అన్న కాదు, రైట్, ఇక్కడ గద్దర్ అన్న గారు కాదు. ఇక్కడ చూస్తుంటే మనువాదం కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఇంకొకటి భారత రాజ్యాంగాన్ని భుజాల మీద ఎత్తుకొని కాపాడుతున్న వాళ్ళ మధ్య కొట్లాట. దట్ ఈస్ వెరీ క్లియర్, రైట్. కాంగ్రెస్ పార్టీ హ్యావ్ టేకన్ ద రెస్పాన్సిబుల్ త్రూ ద హార్ట్ అండ్ మైండ్ that we are going to save the constitution of India and we are going to give to the people, the public of India, for the future generations. కదా, ఇక్కడ వేరే ద్వంద్వం ఉంది. అవునా? ఆ రెండుటి మధ్యలో కొట్లాట. మధ్యలో గద్దరన్న గారి పేరు, రైట్, ఈటల రాజేంద్ర అన్న పేరు ఇంకోలో పెడుతున్నారు. కానీ దిస్ ఇస్ వాట్ ఇస్ వార్ గోయింగ్ ఆన్. సో ప్రజలు నిర్ణయిస్తారు. భారత రాజ్యాంగం గెలుస్తుందో, ఇంకొకటి గెలుస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు.